హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో నాన్ వెజ్ లవర్స్ కోసం, అందులోనూ ఫిష్ లవర్స్ కోసం మామిడికాయ వంజరం చేపతో పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. యూజువల్గా చేపల పులుసు అంటే పులుపు కోసం చింతపండుని వాడుకుంటాము, కానీ ఈ రెసిపీలో పచ్చి మామిడికాయని వాడుకుంటున్నాము. అలాగే ఈ రెసిపీకి కొంచెం మసాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చేపలు తినడం రాని వాళ్ళు కానీ చేపల కూర వండడం రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మామిడికాయ సీజన్ కాబట్టి చాలా వెరైటీస్ మనం మామిడికాయతోటి చేసుకుంటూ ఉంటాము. పులుసులో మామిడికాయ ముక్క ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ వంజరం చేప పులుసు చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రై చాలా బాగుంటుంది. ఇందులో మీట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఒక్క పీస్ తిన్నా కూడా ఫుల్ అనిపిస్తుంది. నార్మల్గా ఫిషెస్కు ఉన్నట్టు స్కేల్స్ లాగా ఉండదు, పైన స్కిన్ స్మూత్గా ఉంటుంది అండ్ ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఈ చేప ముక్కల్ని నిమ్మకాయ నీళ్లతోటి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అలాగే ఈ పులుసు కోసం 4 మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఈ మామిడికాయ చూడ్డానికి పండినట్టుంది, కానీ చాలా పుల్లగా ఉంది, అందుకే 4 ముక్కలే వేస్తున్నాను. మామిడికాయ పులుపును బట్టి మీరు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడవ్వనివ్వండి. నూనె వేడైన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత చీల్చిన 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకోండి. కొత్తగా చేపల కూర వండే వాళ్ళ కోసం చెప్తున్నాను. చేపల కూర వండేటప్పుడు ఎప్పుడైనా ముక్కని ఒక్కసారి ఫ్లిప్ చేయాలి. అలాగే కూరని గరిటెతో తిప్పకూడదు. అలా తిప్పేశారు అంటే ముక్క విరిగిపోయి ముళ్ళని పులుసులో కలిసిపోతుంది. ఆ కూరని ఇంకా మనం తినలేము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవ్వనక్కర్లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసి బాగా కలిపి వేయించండి. ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నార్మల్ ప్యాన్ అయితే అడుగున అంటుకుంటూ ఉంటుంది, కదిలిస్తూ ఉండండి. అదే నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగున అంటుకోదు. ఈ పేస్ట్ అంతా ఇలా కొంచెం వేగి ఆయిల్ పక్కకు వస్తున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు గరం మసాలా పౌడర్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. సాల్ట్ మనం ఆల్రెడీ ఆనియన్స్లో వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. 2-3 నిమిషాలకి మసాలా అంతా ముద్దలాగా దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇందులో 3 గ్లాసుల నీళ్లు పోసి ఈ మసాలానంతా కలుపుకోండి. చేప ముక్కలు ఇందులో మునిగే అన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి అన్ని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. మామిడికాయ ముక్కలు 70% కుక్ అవ్వాలి. మీరు తీసుకున్న మామిడికాయ ముక్కలు పులుపు ఎక్కువగా లేవు అంటే కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మామిడికాయ ముక్క ఇలా 70% కుక్ అయిపోతుంది. మిగతా 30% చేపతో పాటు కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని అంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా యాడ్ చేయాలి అంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పులుసులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకోండి. ఒక పీస్ పైన ఇంకొక పీస్ వస్తే అడుగునున్న ముక్క ఉడికిపోతుంది, పైన ఉన్న ముక్క ఉడకదు. పైగా దీన్ని గరిటెతో కదిలించకూడదు. అందుకే చేపల కూరకి ఎప్పుడైనా కూడా వెడల్పుగా ఉన్న గిన్నెనే వాడుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నిటిని ఫ్లిప్ చేసుకోండి. నార్మల్ ఫిష్ అయితే వేడి తగలగానే సాఫ్ట్ అయిపోతుంది, మనం ఫ్లిప్ చేయబోతుంటే బ్రేక్ కూడా అవుతుంది. కానీ ఈ వంజరం ఫిష్ వేడి తగలగానే కొంచెం స్టిఫ్ అవుతుంది. ఫ్లిప్ చేసినా త్వరగా బ్రేక్ అవ్వదు, సో కూల్గానే ఫ్లిప్ చేసుకోండి.
ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉడికించుకుంటే మళ్ళీ ముక్క అంతా చెదిరిపోతుంది. అంతే అండి, పచ్చి మామిడికాయ వంజరం చేప పులుసు సర్వింగ్కి రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం చల్లారనివ్వండి. చేపల కూర ఎప్పుడైనా చల్లారిన తర్వాతే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ముక్క ఉప్పుని పులుపుని పీల్చుకుంటుంది. అలా పీల్చుకుంటేనే ముక్క టేస్టీగా ఉంటుంది. యూజువల్గా అయితే చేపల కూరని పొద్దున్న వండుకొని సాయంత్రం తింటారు. బాగా చల్లారిన తర్వాత ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.